హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రీజన్ క్లాసెస్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటికి సంబంధించి ఒకటి లేదా రెండు బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. వీటికి సంబంధించి దాదాపు మనం 50+ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఈ ఛానల్లో. ఓకే, ఫస్ట్ సిపి అంటే ఏంటి, ఎస్పి అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, మళ్ళీ ప్రాఫిట్ పర్సెంటేజ్ అండ్ లాస్ పర్సెంటేజ్ ఇవి తెలిస్తే మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ సిపి. సిపి అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. ఎస్పి సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల. కాస్ట్ ప్రైస్ కొన్న వెల, అమ్మిన వెల తెలిస్తే మనం తీసుకున్న ప్రాఫిట్ నష్టమా లాభమా అనేది తెలుసుకోవచ్చు. ఏ విధంగా అంటే లాభం రావాలంటే ఎస్పి మైనస్ సిపి. అంటే ఎస్పి అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అమ్మిన వెల మైనస్ కొన్న వెల. మనం ఎంతకు అమ్మినామో మనం ఎంతకు తీసుకున్నామో తెలిస్తే అమ్మిన ధర నుండి కొన్న ధర తీసేస్తే లాభం అనేది వస్తుంది. నష్టం ఏ విధంగా వస్తుందంటే లాస్ అంటే ఏంటి, నష్టం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా. సిపి అంటే కొన్న వెల మైనస్ అమ్మిన వెల. మనం 10 రూపాయలు కొన్ని 5 రూపాయలకు అమ్మినాం అనుకోండి, మనకేమొస్తుంది, నష్టం అనేది వస్తుంది. ఓకే, లాభం అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఒక వస్తువు మనం 20 రూపాయలు కొన్నాము, కొని 15 రూపాయలకు అమ్మినాం. కొన్న వెల మైనస్ అమ్మిన వెల కదా. లాభం ఈక్వల్ టు ఏంటిది, అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అమ్మింది 20 రూపాయలు, కొన్నది 15 రూపాయలు, కాబట్టి 5 రూపాయలు లాభం. ఇక్కడ నష్టంకి ఏంటి, ఆపోజిట్, అంటే కొన్న వెల మైనస్ అమ్మిన వెల ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ లాభశాతమైన నష్ట శాతమైన డినామినేటర్లో కొన్న వెలనే ఉంటుంది. ఓకే, న్యూమరేటర్లో లాభశాతం అయితే లాభం, నష్ట శాతం అయితే నష్టం వేయాలి. ఇంటూ 100, శాతం కాబట్టి ఇంటూ 100 పెట్టుకుంటాం. లాభశాతం ఈక్వల్ టు లాభం బై కొన్న వెల ఇంటూ 100, నష్ట శాతం ఈక్వల్ టు నష్టం బై కొన్న వెల ఇంటూ 100. ఇప్పుడు ప్రాబ్లమ్స్. ఒక వస్తువు 500 రూపీస్కి కొని 550కి అమ్మినా లాభమా నష్టమా? ఒక వస్తువు 500 రూపాయలు కొన్నాడు, కొని 550కి అమ్మిండు. అప్పుడు లాభమా నష్టమా, మళ్ళీ లాభశాతమా నష్ట శాతమా చేయాలి. ఏ విధంగా చేయాలంటే ఒకసారి చూద్దాం. కొనడం అంటే కాస్ట్ ప్రైస్. సిపి ఈక్వల్ టు 500, ఎస్పి ఈక్వల్ టు 550. అంటే ఇక్కడ సిపి కన్నా ఎస్పి ఎక్కువ ఉంది, అమ్మింది ఎక్కువ ఉంది, కాబట్టి మనకు లాభం వస్తుంది. లాభం ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఎస్పి అంటే 550 మైనస్ 500 ఈక్వల్ టు 50 రూపీస్ లాభం. మరి లాభశాతం చేయాలంటే ఫార్ములా ఏంటి, లాభం బై ఏం వేసుకోవాలి కింద, అమ్మిన వెల ఇయ్యద్దు, ఎప్పుడైనా కొన్న వెల ఇంటూ 100. లాభం అంటే 50 రూపీస్, కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, 500. కాస్ట్ ప్రైస్ ఎంత, 500 ఇంటూ 100. ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్. ఏం మిగిలినాయి, 50 బై 5 మిగిలింది. ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 5 10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వస్తువు యొక్క కొన్న వెల 1250, దాని అమ్మిన వెల 1750. అయితే లాభశాతం ఎంత? ఇక్కడ ఒక వస్తువు యొక్క కొన్న వెల ఇచ్చారు, అమ్మిన వెల ఇచ్చారు, అయితే లాభశాతం అడుగుతున్నారు. అంటే ఫస్ట్ మనకు లాభం ఎంత తెలియాలి. లాభం ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఎస్పి మైనస్ సిపి. ఎస్పి ఈక్వల్ టు అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల ఎంత కమ్మిండు, 1750. కాస్ట్ ప్రైస్ 1250. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ నుండి కాస్ట్ ప్రైస్ తీసేసి ఎంత వచ్చింది లాభము, 1750 1250, అయితే 500 అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఏం అడిగారు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగారు. కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ లాభశాతం ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ప్రాఫిట్ బై కొన్న వెల.
కదా. కొన్న వేల అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, ప్రాఫిట్ 500. సిపి కొన్న వేల ఎంత వచ్చింది, 1250 ఇంటూ 100. ఇక్కడ క్యాన్సిలేషన్ 1010, 5 2s 10, 5 2s 10, 2 మిగిలితే 5 5s 25. ఓకే, 25 1s 25, 2s 50, 0. 20 ఇంటూ 2 ఎంత, 40%. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, 40%. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ టెట్ అండ్ డిఎస్సిలో రెగ్యులర్గా వచ్చే బిట్స్ ఇవి. ఓకే, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వస్తాయి. మనం టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి నేను టెట్ అండ్ డిఎస్సి అని మెన్షన్ చేస్తున్నా, కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది ఇటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు 240 కొని 300కి అమ్మాడు. అయితే లాభశాతం ఎంత? ఒక వస్తువుని 240 కొన్నాడు, 300కి అమ్మాడు. ఓకే, తను కొనింది 240, అమ్మడం 300కి అమ్మడం, అంటే ఇక్కడ లాభం వచ్చింది. మనకు లాభశాతం కావాలి కాబట్టి లాభం ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఎస్పి ఎంత, 300 అంటే సెల్లింగ్ ప్రైస్, అమ్మిన ప్రైస్. ఎంత కొన్నాడు, 240 కొన్నాడు. 300 మైనస్ 240 ఎంత, 60. లాభం ఈక్వల్ టు 60. మరి లాభశాతం అంటే 60 బై కొన్న వేల కావాలి. కొన్న వేల ఎంత, 240 ఇంటూ 100. ఇక్కడ 0 గెట్ క్యాన్సల్, 6 1s 6 4s 24. నెక్స్ట్ 2 2s 2 5s 10, 2 1s 2 25s. ఇక్కడ లాభశాతం ఎంత, ప్రాఫిట్ 25%. ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒక వస్తువుని 240 కొని 300కి అమ్మితే అతనికి లాభశాతం 25%. క్వశ్చన్, ఒక వర్తకుడు, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్సేనండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ నేను సెలెక్ట్ చేసి చెప్తున్నాను. ఒక వర్తకుడు ఒక వస్తువును 600 రూపాయలకి కొని, ఒక వర్తకుడు ఒక వస్తువుని 600 రూపాయలు కొని అమ్మగా 20% లాభం. ఒక వర్తకుడు ఒక వస్తువుని 600 రూపాయలు కొని అమ్మగా 20% లాభం వచ్చింది. అయితే అమ్మిన వేల ఎంత? ఇక్కడ చూడండి, అమ్మిన వేలు ఇవ్వలేరు. ఒక వర్తుడు ఒక వస్తువును 600 రూపాయలు కొని అమ్మగా 600 రూపాయలు కొన్నాడట, అమ్మిండట. అయితే 20% లాభం వచ్చింది. అయితే అమ్మిన వేల ఎంత? మరి ఇదే విధంగా చేయాలి. ఇటువంటి ప్రాబ్లమ్సే కొంచెం పేపర్ టఫ్ వచ్చినప్పుడు ఈ విధంగా ఇస్తారు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. దీన్ని ఏ విధంగా అనుకోవాలంటే, ఈ ప్రాబ్లం ఏ విధంగా చేద్దామంటే, ఒక వస్తువు ఏమనాలి, ఒక వర్తుడు ఒక వస్తువును 600 రూపాయలకి కొని అమ్మగా 20% లాభం వచ్చింది కదా. అంటే ఒక వస్తువు వాల్యూ 100% అంటే ఈ 100% వాల్యూని 600కి కొన్నాడు. ఓకే, 100% వాల్యూని 600 కొన్నాడు. కొని ఎంత లాభం వచ్చింది, 20%. 100%లో 20% లాభం వచ్చిందంటే ఎంత, 120%. 120% లాభం వస్తే తను ఎంతకు అమ్మిండు, ఈ విధంగా. ఓకే, ఇది ఎట్లా చేయాలి అంటే, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అంతే, ఏం లేదు. 600 ఇంటూ 120 బై 100. 0 0 గెట్ క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏం మిగిలింది, 60 ఇంటూ 12. 12 6 72. 72 అంటే 0. ఎంత కమ్మిండు, 720. అతను ఒక వస్తువును 600 రూపాయలు కొనిండు, 700 రూపాయలకి అమ్మితే అతనికి 20% లాభం వచ్చింది. ఓకే, ఒక వస్తువు వాల్యూ 100% అయితే 600 కొన్నాడు 100% వాల్యూని. ఎక్స్ట్రా 20% లాభం వచ్చింది కాబట్టి 120%కి ఎంత అయితే 720. ఓకే, చాలా ఈజీ ట్రిక్ అండి. మనం ఈ విధంగా పర్సెంటేజ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇందులోనే నేను మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లెవెల్ సింపుల్గా ఉంది, సెకండ్ క్వశ్చన్ కూడా కొంచెం హార్డ్, థర్డ్ లెవెల్ మోడల్ 3 కొంచెం టఫ్. ఇప్పుడు వచ్చేది కూడా కొంచెం టఫ్ లాగానే ఉంటుంది, ఒకసారి చూడండి. ఒక వ్యాపారి
ఒక వస్తువుని 800 రూపాయలకి కొని ఎంతకు అమ్మాడు? 20% నష్టంతో అమ్మాడట. నష్టానికి అమ్మాడు. అయితే అమ్మిన వెల ఎంత? ఇంతకుముందు ఒక వర్తకుడు 600 రూపాయలు కొమ్మి అమ్మితే 20% లాభం వచ్చింది. కానీ ఇక్కడ ఒక వ్యాపారి ఒక వస్తువుని 800 రూపాయలు కొన్నాడు, 20% నష్టం వచ్చింది. నష్టం వస్తే ఏం చేయాలి? 100% వాల్యూ వస్తువు ఎంతకు? 800 కొన్నాడు. ఎంత నష్టం వచ్చింది? నష్టం వచ్చిందంటే మైనస్, ప్రాఫిట్ వచ్చిందంటే అడిషన్. 100 + 20. నష్టం వచ్చిందంటే మైనస్ చేయాలి. 100 - 20. 100 - 20 ఎంత? 80. 80% వాల్యూ ఎంత? అమ్మిన వేల ఎంత? ఈ విధంగా చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది. 800 × 80/100. 2 zeros get cancel. రిమైనింగ్ ఏమింది? 8 × 80. 8 8 = 64. 0. అంటే ఒక వస్తువుని 800 రూపాయలు కొన్నాడు, కానీ 640కే అమ్మిండు. కాబట్టి 20% నష్టం వచ్చింది. చాలా సింపుల్గా ఉన్నాయి కదా. క్వశ్చన్ చూస్తే హార్డ్ అనిపిస్తుంది, కానీ లాజిక్ తెలిస్తే సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చాలాసార్లు టెట్ ఎగ్జామ్లో వచ్చింది. ఒక వ్యాపారి ఒక వస్తువును 840 రూపాయలకు అమ్మగా 20% లాభం వచ్చింది. అదే వస్తువుకు 10% లాభం రావాలంటే ఎంత అమ్మాలి? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందేమో క్వశ్చన్స్లో ప్రాఫిట్ ఇచ్చి లాస్ తెలుసుకున్నాం, లాభం తెలుసుకున్నాము, లాభ శాతం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఒక వస్తువును 600 కొని లాభ శాతం ఇంత వచ్చింది, అమ్మిన వేల ఎంత తెలుసుకున్నాము. తర్వాత నష్టం ఇంత వచ్చింది, అమ్మిన వేల ఎంత తెలుసుకున్నాం. ఈ క్వశ్చన్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక వ్యాపారి ఒక వస్తువుని 800 రూపాయలకు అమ్మగా 20% లాభం వచ్చింది. అదే వస్తువుకు 10% లాభం రావాలంటే మరి ఎంత కమ్మాలి అని అడుగుతున్నాడు. 10% లాభం రావాలంటే ఏ విధంగా చేయాలి? ఈ ప్రాబ్లం సింపుల్గా ఏ విధంగా నేర్చుకుందామంటే, ఫస్ట్ ఏంటిది? 20% లాభం వచ్చింది. 20% లాభం అంటే ఏం చేయాలని చెప్పినా అడిషన్ చేయాలి. 100 + 20 ఎంత? 120. 120 వస్తే ఎన్ని రూపాయలకి? 840. నెక్స్ట్ 10% లాభం రావాలంటే అంటే 100 + 10 110. 10% లాభం అంటే 110. 110కి ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అండి. 840 × 110/120. 0 get cancel. 12 1s 12 7s 12 7s 84. 7 × 110 ఎంత అవుతుంది? 7 11s 77. 0 770. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా టెట్ ఎగ్జామ్లో వచ్చింది. ఒక వ్యాపారి 3 రూపాయల చాక్లెట్లను కొని 50% లాభం రావాలంటే 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? ఒక వ్యాపారి 3 రూపాయల చాక్లెట్లను కొని 50% లాభం రావాలంటే 1 రూపాయి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి అని అడుగుతున్నారు. 50% లాభం రావాలంటే ఇది ఏ విధంగా రావాలంటే, 3 చాక్లెట్లను కొని 50% లాభం అన్నారు. ఇక్కడ లాభం అంటే ఏంటి? మనం ఏం చెప్పుకున్నాం? 100 + 50 అంటే 150% లాభంకి ఎన్ని చాక్లెట్లు? 3. ఇక్కడ ఏమన్నారు? 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? 1 రూపాయి అంటే ఏంటి? 100. 100కి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? జస్ట్ సింపుల్. ఇంతకుముందు 3 × 100/150. 0 get cancel. 3 1s 3 5s 5 1s 5 2s. అంటే ఇప్పుడు 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? 1 రూపాయికి 2 చాక్లెట్లు అమ్మాలన్నట్టు. 3 చాక్లెట్లను కొని 50% లాభం రావాలంటే 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు అడిగారు. కాబట్టి 1 రూపాయికి 2 చాక్లెట్లు అమ్మితే 50% లాభం వస్తుంది.
ఈ ప్రాబ్లమ్స్ అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విజయ్ ఒక డివిడిని 280 రూపీస్కి అమ్మాడు. విజయ్ ఒక డివిడిని 2800 రూపీస్కి అమ్మాడు. 12% లాభం వచ్చింది. అయితే కొన్న వెల ఎంత? అతను డివిడిని 2800 రూపాయలకు అమ్మాడు. 12% లాభం వచ్చింది. అయితే మరి కొన్న వెల ఎంత? ఇంతకుముందు మనం అమ్మిన వెల తెలుసుకున్నాం, కొన్న వెల ఇస్తే అమ్మిన వెల తెలుసుకున్నాం. ఏ విధంగా చేస్తాం? ప్రీవియస్ వీడియోలో ఇక్కడ చూడండి. ఒక వ్యాపారి ఒక వస్తువుని 800 రూపాయలకు కొని 20% నష్టంకి అమ్మాడు. అయితే అమ్మిన వెల ఎంత అని అడిగాం. ఇక్కడ ఒక వర్తకుడు ఒక వస్తువుని 600 రూపాయలకి కొన్నాడు, 20% లాభానికి వచ్చింది. అయితే అమ్మిన వెల అంటే ఒక వస్తువు 100% వాల్యూ 600 అయితే 120% ఎంత అని చేస్తాం. మరి ఇక్కడ ఏ విధంగా చేయాలి? విజయ్ ఒక డివిడిని 2800 రూపాయలకు అమ్మాడట. ఇక్కడ అమ్మాడుగా వచ్చింది, ముందేమో కొన్నాడు అని వచ్చింది. దీన్ని ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ 12% లాభం వచ్చింది కాబట్టి 112% ఈక్వల్ టు 2800 లాభం వచ్చింది. అయితే కొన్న వెల ఎంత? కొన్న వెల 100% వాల్యూ ఎంత? ఓకే, కింద వేసుకోవాలి ఇలా 2800 ఇంటూ 100/112. క్యాన్సిలేషన్ చేద్దాము. 2 5 are 10, 2 6 are 12, 2 1 are 2 4 are 0 0, 2 2 are 4, 2 8 are 2 7 are 14 0 0, 2 1 are 7 తో చేద్దాం. 7 4 are 28, 7 1 are 0 0. నెక్స్ట్ 4 1 are 4 2 are 8, 2 4 5 are 20. ఏం మిగిలిన 25 ఇంటూ 100 మిగిలిన 25 ఇంటూ 100 ఏమవుతుంది? 2500. అయితే అతను కొన్న వేల 2500 కొన్నాడు, 2800కు అమ్మాడు. అయితే లాభం శాతం 12 వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు రికాల్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే క్లాస్ విన్నర్ కాబట్టి ఒకసారి చూసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే ఆల్రెడీ 2-3 సార్లు వచ్చింది ఈ క్వశ్చన్. ఒకసారి మీరు ఈ క్వశ్చన్ చూస్తే మీకే గుర్తొస్తుంది. ఒక వ్యాపారి 2 ఆవులను ఒక్కొక్క దానిని 8000 రూపాయలకు చొప్పున కొన్నాడు. 8000 చొప్పున కొన్నాడు 2 ఆవుల్ని. ఫస్ట్ ఆవుపై అన్నట్టు ఫస్ట్ దానిపై 8% లాభం, సెకండ్ ఆవుపై 5% నష్టం వచ్చింది. అయితే టోటల్ మీద అతనికి లాభమా నష్టమా ఎంత? ఇటువంటి క్వశ్చన్ చాలాసార్లు ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, టెట్లో కూడా వస్తుంది. ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికి లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ షార్ట్లో కూడా చెప్పుకోవచ్చు. నేను షార్ట్కట్లో చెప్తాను, ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. షార్ట్కట్లో ఏ విధంగా చేయాలంటే, ఒక వ్యాపారి 2 ఆవులను ఒక్కొక్క దానిని 8000 చొప్పున కొన్నాడు. అంటే కొన్నాడు అని ఇచ్చారు. అమ్మినప్పుడు వేరే ఫార్ములా ఉంటుంది, కొన్నప్పుడు వేరే ఫార్ములా ఉంటుంది. మన కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, కొన్న వెలలు 2 ఆవులను ఒకేసారి కొన్నాడు కాబట్టి కొన్న వెలలు సమానంగా ఉన్నప్పుడు లాభశాతాల సరాసరి శాతం అగును అన్నట్టు. లాభశాతం ఏ విధంగా అడుగును అంటే సరాసరి శాతం అడుగును. సరాసరి అంటే ఏంటి? ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇదొకటి కూడా ఏంటంటే హింట్. కొన్న వెలలు సమానంగా ఉన్నప్పుడు లాభ
లాభమైన నష్టాలు సరాసరి శాతమగును. సరాసరి శాతం. సరాసరి అంటే ఏంటిది? అంశంల మొత్తం బై అంశంల సంఖ్య కదా. ఇప్పుడు లాభం వచ్చింది, నష్టం వచ్చింది, వాటి యొక్క సరాసరి చేద్దాం. ఎంత? ఫస్ట్ దానిపై 8% లాభం వచ్చింది, సెకండ్ దానిపై నష్టం వచ్చింది కాబట్టి మైనస్ వేసుకుంటున్నాం. ఇప్పుడు అంశంలో మొత్తం ఎంత? అంశంలో మొత్తం వేసాను బై అంశంల సంఖ్య, ఎందుకంటే సరాసరి అడిగారు కాబట్టి. అంశంల సంఖ్య ఎంత? 2. ఇప్పుడు 5 - 8 - 5 = 3/2. 3/2 అంటే 1.5. ఇది లాభం. ఓకే. కొన్న విలలు సమానంగా ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది లాభశాతం వస్తుంది. కొన్న విలలు సమానంగా ఉన్నప్పుడు లాభం ఒకదాని మీద ఇంత, నష్టం ఒకదాని మీద ఇంత వచ్చినప్పుడు లాభశాతం 1.5% వస్తుంది. కొన్న విలలు సమానంగా ఉన్నప్పుడు లాభ నష్టాల సరాసరి శాతం అగును అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, లాభం ఎంత పర్సెంట్? 8%. నష్టం -5%. కాబట్టి అంశంలో మొత్తం కిందేమి ఇవ్వాలి? అంశంలో సంఖ్య, ఎందుకంటే సరాసరి అడిగినాం కాబట్టి. 8 - 5/2 = 8 - 5 3/2 2. 3/2 = 1.5. లాభశాతం = 1.5. కొన్న విలలు సమానమైనప్పుడు ఈ ఫార్ములా. వస్తువులను ఒక్కొక్కటి 2 వస్తువులను ఒక్కొక్కటి 8,000 చొప్పున కొన్నాడు. ఎంత? 8,000 చొప్పున కొన్నాడు. ఫస్ట్ దాని మీద 20% లాభం, సెకండ్ దాని మీద 20% నష్టం. ఫస్ట్ దాని మీద 20% లాభం, సెకండ్ దాని మీద 20% నష్టం అమ్మాడు. అయితే మొత్తం మీద అతనికి లాభమా నష్టమా, లాభశాతం ఎంత, నష్టశాతం ఎంత? ఓకే. అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇదంతా అడగరు. లాభమా నష్టమా, ఎంత శాతం అని అడుగుతారు. కాబట్టి దీనికి ఆన్సర్ ఇంతకుముందు సేమ్ మనం చేసిన విధంగానే చేయాలి. ఇక్కడ మనం ఏంటి? 2 వస్తువులను ఒక్కొక్కటి 8,000 చొప్పున కొన్నాడు. సెకండ్ 2 వస్తువులను ఒక్కొక్కటి 8,000 చొప్పున కొన్నాడు. ఫస్ట్ది సెకండ్ది 8,000 అన్నట్టు. ఫస్ట్ దాని మీద 20% లాభంతో, సెకండ్ దాని మీద 20% నష్టంతో అమ్మాడు. ఓకే. మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత వచ్చిందో తెలుసుకుందాం. ఇక్కడ కొన్నాడు అన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను? కొన్న విలలు సమానం కనుక లాభ నష్టాలు సరాసరి అని చెప్పాను. ఫస్ట్ దాని మీద 20%, సెకండ్ దాని మీద 20%. కాబట్టి 20 - 20 అంశంలో మొత్తం, అంశంలో సంఖ్య ఎంత? 2. 1 2 కాబట్టి 2 వేసాను. క్యాన్సిల్ 0/2 0. ఎంత వచ్చింది? లాభం కానీ నష్టం కానీ లేదన్నట్టు. మనకు ఆప్షన్లో ఈ ఆప్షన్ కూడా ఉంటుంది, లాభం కానీ నష్టం కానీ లేదు. మనం ఫాస్ట్గా చూసి క్యాన్సిలేషన్ చేసుకోవద్దు, ఆప్షన్స్ వేసులో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఒకసారి చేయండి. 12 వస్తువుల కొన్న విల 10 వస్తువుల అమ్మిన విలకి సమానం. అతని లాభశాతం ఎంత? 12 వస్తువుల కొన్న విల 10 వస్తువుల అమ్మిన విలకి సమానం. అయితే లాభశాతం ఎంత? దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుంటా. థ్యాంక్ యూ.